చినకొండేపూడి జాతరలో పట్టుపందెం నిర్వహణకు అనుమతివ్వాలి రైతులు, నాయకులు. సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో జరుగునన్న శ్రీ 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 మాతృశ్రీ వెదుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా సంప్రదాయ పట్టుపందెం అంటే ఎద్దుల పందెం నిర్వహణపై సిపిఐ-ఎంఎల్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. గ్రామ రైతులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని పట్టుపందెం నిర్వహణపై చర్చించారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా జాతరలో భాగంగా పట్టుపందెం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇది గ్రామీణ సంస్కృతి, రైతుల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. రైతుల కోరిక మేరకు ఈసారి కూడా ఎద్దుల పందెం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు, కాంగ్రెస్ నాయకుడు రంగసీను, బీజేపీ నాయకుడు బాలయోగి పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బుడ్డు వెంకటరమణ చౌదరి, పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ శాఖలు సానుకూలంగా స్పందించి పట్టుపందెం నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు తీసుకుని సంప్రదాయ క్రీడలను నిర్వహించేందుకు అధికారులు ముందుకు రావాలని రైతులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఎదుళ్ళమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంది. జాతర సందర్భంగా ఎడ్ల బండి తోలుకుంటూ వాళ్ళందరూ కూడా ఈ మండల వ్యాప్తంగా, అలాగే ముఖ్యంగా చినకొండేపూడి రైతాంగం అంతా కూడా మన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. దీనికి ఏదైతే ఉందో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎడ్ల బండి పందాలు మేము వేసుకుంటామని చెప్తూ జరిగిందాలో అది ఏ రకంగా ఏంటనేసి మేము అడుగుతూ జరిగింది. దానికి చక్రాలకి, రథాలకి కట్టుకట్టేసి ఎవరి ఎట్లయితే బలంగా లాగుతాయో దానికి ఒక కప్పు ఇచ్చుకుంటామనేసి వాళ్ళకి చెప్తూ జరిగింది. మాకు ఇష్టమైంది. అలాగే మా పార్టీ నుంచి పూర్తి సపోర్ట్ ఈ రైతులకు ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉంటుంది. అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ఉంటుంది. అలాగే పోలీసు వారు ఏదైతే ఉందో ఎవరిని బెదిరించకుండా, ఎవరిని అదిరించకుండా వీళ్ళకి రక్షణ కల్పించి ఈ అమ్మవారి జాతర సందర్భంగా ఇదొక ఉత్సవంగా అందరూ భావించి వీళ్ళకి సహకరించి దీన్ని ఉత్సాహంగా నడిపించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే అన్ని పార్టీల నాయకుల్ని, అలాగే అన్ని డిపార్ట్మెంట్లని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరో ఎటువంటి ఆటంకం కట్టకుండా ఈ రైతులందరికీ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రైతుల నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మా పార్టీ నుంచి పూర్తి బాధ్యత వహించాలని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా హామీ ఇస్తా ఉన్నాను.